ఆ నాయకుడు చెప్పినోడికే ఇందిరమ్మ ఇల్లు, బంధువులు ఆర్థిక లావాదేవీలే అర్హత, పేరుకే ఇందిరమ్మ కమిటీలు, నామమాత్రంగా గ్రామ సభలు. మంత్రులు తమ ప్రసంగాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, నిరుపేదలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉన్నట్టు ప్రచారం సాగుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఒక మండలానికి చెందిన నాయకుడు మాత్రం అన్నీ ప్రక్కన పెట్టి ఆయన చెప్పిన వారికే ఎంపిక చేయించుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మండల మాజీ ప్రజాప్రతినిధి అయిన ఆ నాయకుడు అన్ని గ్రామాల జాబితాను తన అనుచరుల ద్వారా తెప్పించి ఆయన బంధువులు, ఆయనకు అప్పులిచ్చిన వారు, ఆర్థిక లావాదేవీలు నేర్పిన వారి పేర్లు పొందుపరిచి సంబంధిత ఎంపీడీఓకు అందచేయగా ఆయన ఆ జాబితాను గ్రామ కార్యదర్శులకు అందజేశారు. ఆ జాబితాపై ఇందిరమ్మ కమిటీ సభ్యుల సంతకాలు తీసుకొని మండలానికి పంపడం, అది జిల్లా అధికారులకు, తద్వారా ఇన్ఛార్జి మంత్రికి చేరి మంజూరు రావడం, ఇలా తతంగం నడిచింది. భూములు, పట్టణాలలో ఫ్లాట్లు, ఆర్థికంగా ఉన్నవారి పేర్లు జాబితాలో ఉండడం, నిరుపేదలకు ఇల్లు మంజూరు రాకపోవడం అనేక విమర్శలకు తావిస్తుండగా అవినీతికి అలవాటు పడ్డ ఆ నాయకుడు మాత్రం నవ్విపోతారు నాకేంటి సిగ్గు అన్న చందంగా అందిన కాడికి అనుచరుల ద్వారా దోచుకుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బహిరంగ చర్చ జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు.